బంగారం వెండి దొంగతనం చేసిన దొంగల్ని విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను డీఎస్పీ భవ్యారెడ్డి, సిఐ సతీష్ కుమార్, ఎస్ఐ రమేష్ కుమార్ వెల్లడించారు. అక్టోబర్ 31న బొబ్బిలి పట్టణంలో ఉన్న సన్ రైజ్ అపార్ట్మెంట్ వెలమవారి వీధిలో దొంగతనం జరిగిందన్నారు. బాధితులు బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో దర్యాప్తు ముమ్మరంగా చేసి దొంగలను అదుపులోకి తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. నిందితులు ముద్దాడ నరసింగరావు, లక్ష్మణరావు చిన్నగా గుర్తించామన్నారు. ఈ ముగ్గురు నిందితులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారిగా చెప్పారు. వారి వద్ద నుండి 10 తులాలకు పైగా బంగారం, 600 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. వెలంవారి వీధిలో ఉన్న సన్ రైజ్ అపార్ట్మెంట్ బొబ్బిల్లో మనకి హౌస్ బ్రేక్ అయింది. ఇందులో యాజ్ పర్ మన కంప్లైంట్ ప్రకారం సుమారుగా 10 నుంచి 11 తులాల బంగారం మరియు కొద్దిగా వెండి కూడా పోయినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో దీంట్లో మనం ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం ఇందులో మనకి బైక్లో ఒక అఫెన్స్ చేయడానికి వచ్చారని నిర్ధారించబడింది. ఇందులో భాగంగా మనకి ఈ ఒక ముగ్గురు సస్పెక్ట్స్ ఉన్నారని చెప్పి ఫస్ట్ మనం సస్పెక్ట్ చేయడం జరిగింది. అలాగే మనకి శ్రీకాకుళం రీసెంట్గా ఒక బైక్ థెఫ్ట్ అఫెన్సెస్లో ఎవరైతే మనకి A2, A3 అంటే బోసర లక్ష్మణరావు మరియు పిండాల చిన్న అనే ఇద్దరు మనకి ఆల్రెడీ పలాస అంటే వాళ్ళ అఫెన్సెస్లో దర్యాప్తు భాగంలో వాళ్ళకి దొరకడం జరిగితే వాళ్ళ కన్ఫెషన్లో కూడా ఇక్కడ కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనం అక్కడ టీం పంపించి వాళ్ళ కన్ఫెషన్లో మనకి వెలంవారి వీధిలో